అందరికీ వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికి, ఈ చిన్ని వీడియో అయితే టేస్టీ చికెన్ కర్రీ సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేనైతే 1 kg చికెన్ అయితే తీసేసుకున్నాను మంచిగా చికెన్ కర్రీ చేసుకోవడం కోసం. ఫస్ట్ అయితే చికెన్ ని మంచిగా వాటర్ తో వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చికెన్ అయితే 2-3 సార్లు నీటిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల మనకి చికెన్ లో ఉన్న నీచు వాసన అనేది పోతుందన్నమాట. శుభ్రంగా చికెన్ ని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం అయితే రెడీ చేసేసుకుందాం. చికెన్ లోకి 1 స్పూన్ పసుపు, 3-4 స్పూన్ల వరకు కారం, మీ కారానికి తగ్గట్టు మీరు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా, దాంతో పాటు 1 స్పూన్ జీరా పౌడర్. ఇవన్నీ కూడా నేను కొంచెం పెద్ద స్పూన్ తో యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ టేబుల్ స్పూన్ వాడేటట్టు అయితే 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఈ మ్యారినేషన్ లోకి యాడ్ చేయండి. చికెన్ లోకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది అల్లం వెల్లుల్లి పేస్టే. ఫ్రెష్ గా దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దాంతో పాటు రుచికి సరిపడా ఉప్పు, 1 చిన్ని కప్ పెరుగు, అలాగే 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తంగా చికెన్ లోకి నీట్ గా కలిసేలాగా మ్యారినేషన్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేయడం వలన మనం ముందుగా యాడ్ చేసిన మసాలా పౌడర్స్, పెరుగు ఇవన్నీ కూడా చికెన్ కి మంచిగా పడతాయి అన్నమాట. సో ఈ మ్యారినేషన్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అయినా 2 టేబుల్ స్పూన్స్ అయినా ఆయిల్ మాత్రం మిస్ చేయకండి. ఈ మసాలాలన్నీ చికెన్ కి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగును కూడా యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ పుదీనా అవైలబుల్ లేదు కాబట్టి కొత్తిమీర మాత్రమే చూపిస్తున్నాను. ఇక ఫైనల్ గా మ్యారినేషన్ లోకి యాడ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్ జ్యూస్. 1 నిమ్మకాయ స్లైస్ ని కంప్లీట్ గా ఈ చికెన్ మ్యారినేషన్ లోకి యాడ్ చేసి 1 అరగంట పాటు చికెన్ మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇలా నిమ్మకాయ యాడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ పీస్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇక కర్రీకి అవసరమైన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టొమాటో ఇవన్నీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవడమే. అంతే, 10 నిమిషాల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లోకి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనివ్వండి. ఆనియన్స్ అనేవి తొందరగా వేగాలంటే 1 చిటికెడు ఉప్పు వేస్తే చాలు, ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఈ చికెన్ మ్యారినేషన్ ని మీరు కావాలనుకుంటే 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మేమున్న టెంపరేచర్ కి ఫ్రిడ్జ్ అవసరమే లేదు. బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగానే మ్యారినేట్ అయిపోతాయి. సో ఇంకా ఆనియన్స్ అన్ని మంచిగా వేగిన తర్వాత మనం ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒక్కసారి పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఈ ఆనియన్స్ లోకి యాడ్ చేసుకోవడమే. మొత్తంగా ఆనియన్స్, చికెన్ అంతా మిక్స్ అయ్యేలాగా 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ లో వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. దానిలోకి ఇంకొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటే చికెన్ కి ఇంకా మంచిగా పడుతుంది కొత్తిమీర అనేది. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా చికెన్ ని కలుపుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ని గ్రైండ్ చేసుకుని ఆ టొమాటో ప్యూరేని కూడా ఈ చికెన్ లోకి యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే ఈ స్టేజ్ లోనే 1-2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచితే చాలు, చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. అవసరం అనుకుంటే 1 చిన్ని గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నా చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మా దేవా గారు అయితే ఆల్మోస్ట్ టేస్ట్ కూడా చేసేసి కన్ఫర్మ్ చేసేసారు చాలా బాగుందని. మీకు కావాలనుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీలో అయినా దించుకోవచ్చు, లేదు చపాతీ రోటీస్ లోకి కొంచెం వాటరీగా కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీలో ఆపేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా కొంచెం కొత్తిమీర తురుము వేసేస్తే చికెన్ కర్రీ రెడీ. చికెన్ ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ఎక్కడో 100-1 ఉంటారేమో. మిగతా వాళ్ళందరికీ చికెన్ అంటే చాలా ఇష్టమే. ఇక నాకైతే ఫేవరెట్ చికెన్. సో ఇంకా ఈ చికెన్ అయితే టేస్ట్ చేసి చూసేసాను, చాలా బాగా వచ్చింది. ఈ చికెన్ కర్రీ కేవలం రైస్ లోకే కాదండి, మీరు చేసుకునే బిర్యానీ, పులావ్, లేదు అంటే వైట్ రైస్ తో, అది కాదు అంటే చపాతీ రోటీతో, సో ఇలా ఏ కాంబినేషన్ తో తిన్నా కూడా ఈ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.